అక్క అయ్యో పద్మావతి, ఏంటి ఆనందం? సీనయ్య కోసం అత్తమ్మ అన్నదానం చేయించిందనా? అదేగా ఈ ఆనందం. అది ఆనందమే, కానీ ఈ ఆనందం అది కాదు. అయితే ఏదో పెద్ద విషయమే ఉంది. ఏంటమ్మా విషయం? నీతో పాటు మన ఇంటికి మంచి రోజులు వచ్చాయక్క. అవునక్క, ఎన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. నీ జీవితంలో సంతోషమే సంతోషం. అలాంటి ఆశ ఎప్పుడో చచ్చిపోయింది పద్మావతి. గుర్తు చేసి ఎందుకిలా బాధ పెడతావు? ఏ రోజు ఆ మైథిలి ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి ఆనందం, సంతోషం అనేవి నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోయాయి. అవింక రావు, రాలేవు. ఈ చెల్లెలుండగా నీకా పరిస్థితి వస్తుందా? మన తలరాత బాగుండినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? అక్క, అసలు నేను ఇంత ఆనందంగా ఎందుకొచ్చాను ఆ వివరాలు తెలుసుకోకుండా ఇంత నిరాశగా మాట్లాడితే ఎలా? సరే చెప్పు. ఆ మైథిలి ఆట కట్టించి అత్తమ్మ చేత దాన్ని బయటకు గింటించే శుభదినం వచ్చింది. పద్మావతి, మనకంత అదృష్టం ఉందంటావా? అదే కదా. అయ్యో, అది ఇల్లు వదిలి వెళ్ళడం ఖాయం. ఊరుకోవే, ఇంకది జరిగే విషయం కాదు. అది ఇల్లు వదిలి పోవాలి అంటే ముందు దుర్గ మారాలి. బాగా చెప్పారు బామ్మ. అత్తమ్మ దాని దృష్టిలో గట్టిగా ఆలోచిస్తే తప్ప అది బయటికి పోవడం జరిగే పని కాదు. ఎందుకంటే అది అత్తమ్మ దృష్టిలో చాలా మంచిది. దుర్గ మనసుని అంతలా మాయ చేసిందది. అలాంటిది ఈ ఇల్లు వదిలి వెళ్తుందా? వెళ్లదిగాక వెళ్లదు. మీరు ఊహించుకోవడం తప్పు. అసలది వెళ్ళిపోతుంది. అత్తమ్మే దాన్ని గెంటేస్తుందని నేనింత గట్టిగా ఎందుకు చెప్తున్నానో ఆలోచించారా? ఆలోచించేదేముంది? దాన్ని బయటికి పంపించాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు, కానీ అవేవి పని చేయలేదు కదా? నిజమే. ఈసారి మాత్రం నేనెలాంటి ప్రయత్నం చేయకుండా అవకాశం నా కాళ్ళ దగ్గరకొచ్చింది. కాళ్ల దగ్గరికి అవకాశం రావడమేందే? మైథిలి అత్తమామని తీసుకొచ్చింది కదా ఆ ఇద్దరిని. ఆ ఇద్దరు మైథిలి అత్తమామ కారు. వాళ్ళు గుడి దగ్గర అడుక్కునేవాళ్ళు. అవునా? అవునా? ఈ విషయం నాకెప్పుడో తెలుసు, కానీ వాళ్ళు వీళ్ళు ఒకటేనా అన్న చిన్న అనుమానం ఉండేది. ఈ రోజుతో వాళ్ళే వీళ్ళని తేలిపోయింది. అది కూడా వాళ్ళ నోటితోనే నాతో చెప్పారు. అసలేం జరిగిందంటే, అన్నదానం రోజు మైథిలి రోజుకింత డబ్బిస్తారని ఆశ చూపిస్తే మేము తనకు అత్త మామూలుగా నటించడానికి వచ్చాం తల్లి. దుర్గమ్మ గారి ముందే చెప్తాం. అలా అతని మనవరాలికి నేను బట్టలిచ్చానన్న కృతజ్ఞతతో వాళ్ళు మారిపోయారు. మైథిలి ఎలాంటిదో మనం ఎలాంటి వాళ్ళమో తెలుసుకున్నారు. ఎన్నాళ్ళు మైథిలితో చేతులు కలిపి ఈ ఇంటికి, నీ కాపురానికి తీరని ద్రోహం, అన్యాయం చేశామని, ఇక మీదట అలా చెయ్యమని మైథిలి ఆడుతున్న నాటకం గురించి, వాళ్ళ చేత ఆడిస్తున్న నాటకం గురించి మొత్తం అత్తమ్మ ముందుకొచ్చి చెప్తామని నాకు మాటిచ్చారు.